పొగమంచు పర్వతాల మధ్య ఉన్న ప్రశాంతమైన జైన్ ఆలయంలో తన తోటను చూసుకుంటున్న వృద్ధ సన్యాసి దగ్గరకు ఆసక్తిగల కళ్లతో ఒక చిన్న పిల్లవాడు వస్తాడు. ఆ బాలుడు ఇలా అడిగాడు, గురువుగారు, నాకు ఒక ప్రశ్న ఉంది. నేను ప్రతిరోజూ కష్టపడుతున్నాను. నేను ధ్యానం చేస్తాను. నేను చదువుతున్నాను. కానీ నాకు ఇంకా ఫలితాలు రావడం లేదు. నేను మెరుగవుతున్నానన్న భావన లేదు. ఎందుకలా? సన్యాసి ఆగి మెల్లగా నవ్వి బాలుడిని కూర్చోమని సంజ్ఞ చేశాడు. ఆ సన్యాసి ఇలా అన్నాడు, నేను నీకు ఒక కథ చెబుతాను. చాలా కాలం క్రితం ఒక యువ రైతు తన దేశంలోనే అత్యుత్తమ వెదురును పెంచాలని కోరుకున్నాడు. అతను అరుదైన విత్తనాలను కొని జాగ్రత్తగా నాటాడు. ప్రతిరోజూ అతను వాటికి నీరు పోశాడు. వాటికి సూర్యరశ్మిని ఇచ్చాడు. కలుపు మొక్కలను తొలగించాడు. కాని ఒక నెల తర్వాత ఏమీ లేదు. 2 నెలలు తర్వాత ఏమీ లేదు. 1 సంవత్సరం గడిచిపోయింది. ఇప్పటికీ వెదురు కనిపించడం లేదు. బాలుడు ఆశ్చర్యంగా చూశాడు. ప్రజలు అతన్ని ఎగతాళి చేశారు. వదులుకో అని వారు అన్నారు. కాని అతను అలా చేయలేదు. నేల కింద కనిపించని వేర్ల గురించి నమ్ముతూ అతను నీళ్లు పోస్తూనే ఉన్నాడు. తరువాత 5వ సంవత్సరంలో వెదురు అకస్మాత్తుగా 6 వారాల్లోనే 80 అడుగుల కంటే ఎక్కువ ఎత్తుకు ఎదిగింది. అది ఎప్పటికీ పెరగలేదు అనుకోవడం తప్పు. అది భూమిలో రూట్స్ పెంచుకుంటోంది. అది ఎవరు చూడలేని చోట భూగర్భంలో పెరుగుతోంది. చూడు యువకుడా, నువ్వు కోరుకున్న ఫలితాలు నువ్వు ఆశించిన సమయంలో కనిపించకపోవచ్చు. కాని దాని అర్థం నీ ప్రయత్నం వృధా అని కాదు. ఎదుగుదల నిశ్శబ్దంగా జరుగుతుంది. నువ్వు చూడలేని ప్రదేశాలలో మనకే తెలియకుండా జరుగుతుంది. ప్రయాణమే బహుమతి, ఫలితం కాదు. నువ్వు చేసే పని నీ ఫలితాలను మాత్రమే కాదు, నీ పాత్రను రూపొందిస్తుంది. బాలుడు ఇలా అడిగాడు, కాబట్టి మార్పు కనిపించకపోయినా నేను సాధన చేస్తూనే ఉండాలా? సన్యాసి ఇలా సమాధానమిచ్చాడు, అవును. ఫలితాన్ని వదిలేయండి. చివరి ఫలం కోసం కాదు, మార్గం పట్ల ప్రేమ కోసం పని చేయండి. మూలాలు తగినంత లోతుగా ఉన్నప్పుడు ఫలం వస్తుంది. జెన్ పద్ధతిలో ఒక సామెత ఉంది. మీరు ఒక చెట్టును నాటినప్పుడు అది పెరుగుతుందో లేదో చూడటానికి మీరు ప్రతిరోజూ వేర్లు తీయరు కదా. అదేవిధంగా ఫలితాలపై వ్యామోహం పెంచుకోకండి. మీ ఉనికిపై వ్యామోహం పెంచుకోండి. మీ ప్రయత్నంపై, మీ ఉద్దేశ్యంపై వ్యామోహం పెంచుకోండి. ప్రక్రియపై దృష్టి పెట్టండి మరియు ఫలితాలు తమను తాము చూసుకుంటాయి. ఈ కథ మీకు శాంతి లేదా స్పష్టతను ఇచ్చి ఉంటే మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో పంచుకోండి. మరియు గుర్తుంచుకోండి, ప్రపంచం ఇంకా చూడలేకపోయినా మీ రూట్స్ పెరుగుతున్నాయి. మీ సమయానికి ధన్యవాదాలు. మరిన్ని జెన్ కథల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.